హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ టు దుర్గా కృష్ణ కిచెన్. ఈ రోజు మనం వీడియోలో గొట్టం కాజా తయారీ ఎలాగో చూద్దామండి. ఇది కాకినాడలో చాలా ఫేమస్ కదా. టేస్ట్ అయితే సేమ్ బయట తీసుకునే దానిలాగే ఉంటుందండి. మన ఛానల్ ని చాలా వరకు సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నారండి. దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి షేర్ చేసి కామెంట్ కూడా చేయండి. ఇంకా లేట్ చేయకుండా మరి దీని తయారీ ఎలాగో చూసేద్దాం. 1 కప్ వరకు మైదా పిండిని తీసుకోవాలండి. దానిలోకి 1/2 టీ స్పూన్ బేకింగ్ పౌడర్, అలానే 1/2 టీ స్పూన్ బేకింగ్ సోడాను వేసుకోవాలి. తర్వాత 1 స్పూన్ కరాచీ రవ్వను కూడా వేసుకోవాలండి. పిండంతా ఒకసారి కలుపుకోవాలండి. తర్వాత 2 స్పూన్స్ వరకు నెయ్యిని యాడ్ చేసుకోవాలండి. నెయ్యికి బదులు బటర్ యాడ్ చేసుకున్నా పర్వాలేదు. తర్వాత 2 స్పూన్స్ వరకు కమ్మటి పెరుగును యాడ్ చేసుకోవాలి. నెయ్యి పెరుగు బాగా కలిసేలాగా పిండి మొత్తం ఒకసారి బాగా కలుపుకోవాలండి. తర్వాత దీనిలోకి కొద్దిగా వాటర్ని యాడ్ చేసుకుంటూ చపాతీ పిండిలాగా కలుపుకోవాలి. గట్టిగా కాకుండా కొంచెం చేతికి అంటుకునేలాగా కలుపుకోవాలండి పిండిని. తర్వాత దానిలోకి 1 స్పూన్ నెయ్యిని యాడ్ చేసుకుని మళ్ళీ బాగా కలుపుకోవాలి. వీడియోలో చూపిస్తున్నట్టుగా పిండి అనేది మనం ఎంత బాగా కలిపితే మనకి కాజా అనేది అంత స్మూత్ గా వస్తుందండి. వీడియోలో చూపిస్తున్నట్టుగా ఇలా కొడుతూ కలుపుకోవాలి. ఒక 5 to 10 మినిట్స్ వరకు అలా బాగా కలుపుకోవాలండి. తర్వాత దీన్ని ఒక అరగంట పక్కన పెట్టుకోవాలి. ఇది అరగంట తర్వాత అండి. చూసారు కదా పిండి అనేది మనకి ఎంత స్మూత్ గా ఉందో. తర్వాత మళ్ళీ ఒక 5 మినిట్స్ పాటు బాగా కలుపుకోవాలి. పిండి అనేది వీడియోలో చూపిస్తున్నట్టుగా స్మూత్ గా ఉండాలండి. దీనిలోంచి సగం పిండిని తీసుకుని మైదా పిండిని చల్లుకుంటూ ఇలా రోల్లా చేసుకోవాలండి. ఈ రోల్ అనేది మరీ సన్నగా కాకుండా అలానే లావుగా కాకుండా మీడియం సైజ్ లో ఉండేలా చూసుకోవాలి. తర్వాత చాక్తో మనకు కావాల్సిన సైజులో ఇలా కట్ చేసుకోవాలండి. చిన్న చిన్న పీసెస్ లాగా కట్ చేసుకున్న పీసెస్ ని ఇలా వేలుతో ప్రెస్ చేయాలండి. అన్ని పీసెస్ ని ఇలాగే ప్రెస్ చేసుకుని పక్కన పెట్టుకోవాలి. పాకం కోసం ఇక్కడ నేను 2 కప్స్ వరకు షుగర్ ని తీసుకున్నానండి. 2 కప్స్ షుగర్ కి 2 కప్స్ వరకు వాటర్ ని వేసుకుని బాగా మరిగించుకోవాలి. పాకం అనేది దగ్గర పడిన తర్వాత దానిలోకి దంచి పెట్టుకుని ఇలాచీని యాడ్ చేసుకోవాలండి. అలానే నిమ్మరసాన్ని కూడా పిండుకోవాలి. ఇలా నిమ్మరసాన్ని పిండడం వల్ల పాకం అనేది మనకి డ్రై అవ్వకుండా ఉంటుందండి. చూసారు కదా, ఇలా వేళ్లతో చెక్ చేసినప్పుడు మనకి స్టిక్కీగా అంటుకోవాలి. ఇలా అంటుకుంటే మనకి పాకం రెడీ అయిపోయినట్టు. ఫ్రై కోసం ఆయిల్ పెట్టుకుని ఆయిల్ బాగా మరిగిన తర్వాత స్టవ్ మీడియంలో పెట్టేసుకుని ఇలా కాజాలను వేపుకోవాలండి. వీడియోలో చూపిస్తున్న కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకుని దాన్ని తీసుకుని పక్కన పెట్టుకోవాలి. అలానే రిమైనింగ్ కాజాలను కూడా ఇలా లైట్ గోల్డెన్ బ్రౌన్ కలర్ లోకి వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. తర్వాత ఆయిల్ మళ్ళీ కొంచెం బాగా మరిగించుకుని స్టవ్ మీడియంలో పెట్టుకుని ఆల్రెడీ ఫ్రై చేసుకున్న కాజాలనే మళ్ళీ ఫ్రై చేసుకోవాలండి. ఇలా చేయడం వల్ల కాజా అనేది మనకి బాగా కుక్ అవుతుంది, లోపల అనేది బాగా ఉడుకుతుంది. స్టవ్ మాత్రం హైలో పెట్టకూడదండి, మీడియంలో పెట్టి ఫ్రై చేసుకోవాలి. ఫ్రై అయిపోయిన కాజాలను పాకంలో వేసుకోవాలండి. పాకం అనేది గోరువెచ్చగా ఉండాలి, లేదంటే పాకం అనేది పీల్చుకోదు కాజా. పాకంలో కాజాలు వేసిన వెంటనే కాజాలు ములిగేలా చూసుకోవాలండి. ఇలాగా నొక్కి పట్టుకోవాలి, లేదంటే పాకం అనేది పీల్చుకోదు. ఇలా 1 నుంచి 2 నిమిషాల వరకు నొక్కి పట్టుకుని ఉంచుకోవాలి. అంతేనండి, పాకంలో ఒక 2 అవర్స్ వరకు నానితే సరిపోతుంది. ఈ కాజాలో మెయిన్ టేస్ట్ అంతా పిండి బాగా కలుపుకోవడంలో ఉంటుందండి. అలానే ఫ్రై చేసి పెట్టుకున్న కాజాను పాకంలో బాగా ములిగేలా చూసుకోవాలి. అప్పుడే మనకి ఇది సూపర్ టేస్టీగా ఉండే కాజా రెడీ అవుతుంది. అంతేనండి, రెడీ అయిపోయిన కాకినాడ కాజా. టేస్ట్ అయితే సేమ్ బయట తీసుకునే దానిలాగే ఉంటుంది. మీరు తప్పకుండా ట్రై చేయండి. మరి ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నా. మీకు గనుక ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. కొత్తగా ఛానల్ ని వ్యూ చేసే వాళ్ళు సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ని కనుక క్లిక్ చేసినట్లయితే నా వీడియోస్ ని మీరు రెగ్యులర్ గా ఫాలో అవ్వచ్చు.